తప్పనిసరిగా ఈ ఉపదేశములు, దేవుని స్తోత్రం. ఏ ఉపదేశం అది? ప్రభు ఇచ్చిన ఈ ఉపదేశములు. అందుకనే చెప్పేసి ఏ బాప్టిజం ఇచ్చిన తర్వాత మీరు ఇది నేర్పించండి అని చెప్పారు శిష్యులకి. అవునా కదా? నమ్మి బాప్టిజం పొందిన వారికి రక్షణ. వారికి బాప్టిజం ఇవ్వండి. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించెదరో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. అంటే అంగీకరించమని, గైకొనేటట్టు వారికి బోధించమని చెప్పేసి వెళ్ళారు. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశం ఆ దేవుని కల్చర్ ఈ లోకములో స్థాపించబడాలని మనకు స్తోత్రం. మనుషుల మధ్యలో స్థాపించబడాలని మనకు స్తోత్రం. హల్లెలూయా. పాట పాడటం మంచిదే, ఆరాధన చేయటం మంచిది, ప్రైజులు అన్నీ మంచిదే. కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఎప్పుడైతే ప్రభు ఉపదేశములో మనం నిలబడతామో వారి మధ్యలో దేవుడు ఉండాలని మనదనిస్తాం. వారి మధ్యలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారని మనదుని స్తోత్రం. అందుకనే ప్రైజులో ఇక్కడ కూడా ఉపదేశము, బైబిల్లో ఉపదేశం కొంచెం కఠినంగా అనిపించిన, అంటే ఈజీ లైఫ్ కాదు. అందుకనే ప్రభు ఒక్క మాట కూడా అన్నారు, ఏంటి? ఏ ఏ ఏ మార్గమండా? ఇరుకైన మార్గములో నడవుడి. అంటే ఎండ్రావటం పోవడానికి పోరాడండి. ఎందుకంటే అది జీవములోకి నడిపించేది కనుక. ఈ రాత్రి ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏంటి? ఈ 3 అధ్యాయాలు తప్పనిసరిగా చదవండి. ఏ 3 అధ్యాయం అండి? మత్తయి 5, 6. అప్పుడు మనం తెలుస్తుంది మన జీవితం ఏంటి, ప్రభు చెప్పిన మాట ఏంటి అని. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితం ఏంటి? ప్రభు చెప్పిన ప్రభు చెప్పిన మాట కఠినంగా లేదు, ఈజీగా అర్థం చేసుకోగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చిన్నపిల్లలే ప్రైజులో సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు ఈ ప్రైజులో సువార్తలు చదివి ఏం టెస్ట్ రాస్తూ ఉండారు. గమనించండి. బాగానే చేస్తారు వారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే అలాంటప్పుడు మనం చదివి అర్థం చేసుకోలేమా? ప్రైజులో గమనించగలం. ప్రైజులో ఏ అందుచేత ఒక రిలీజియన్ కాదు దేవుడు కోరేది. అందరూ వినండి. ఒక మతము కాదు దేవుడు కోరేది. ప్రభు ఏ మతం నేర్పించలేదు. కానీ గమనించండి, ఏ సాతాని యొక్క పరంపర ఆ యొక్క మతం తీసివచ్చారు తప్ప మనకు అది కాదు. దేవుని యొక్క మార్గము అంటే దేవుని పరిశుద్ధమైన ఆ యొక్క కల్చర్ అని మాట గమనించండి. సంతోషంగా ఉండాలి, అబద్ధం ఆడకుండా ఉండాలి, ఒకరిని ప్రేమించాలి, అదేవిధంగా సమాధానంగా ఉండాలి, అదేవిధంగా సహాయంగా ఉండాలి. గమనించండి. అదేవిధంగా ఇది అంటే